హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. దిస్ ఈజ్ దివ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్య అనిల్ ఒఫీషియల్ యూట్యూబ్ ఛానల్. థంబ్నెయిల్ చూసి హైదరాబాద్కి ఎందుకు వచ్చామా అని అనుకుంటున్నారా? ఈ వ్లాగ్లో అయితే చెప్పేస్తాను నేను. దానికంటే ముందు మీరేం చేయాలి అంటే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి. సో నేను ఎప్పుడు న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక్కడ మేము హైదరాబాద్కి ఎందుకు వచ్చామంటే మా వదిన వాళ్ళ అన్నయ్య మ్యారేజ్ ఉంది. సో దానికోసమే మేము ఇక్కడికి వచ్చాము. సో ప్లీజ్ ఇక్కడ మా హెయిర్ స్టైల్స్ అయితే ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే ట్రైన్లో అండ్ బస్లో జర్నీ చేసి వచ్చే వరకు చాలా అలసిపోయాం, టైర్డ్ అయిపోయాం యాక్చువల్గా. సో ఇక్కడ మై హోమ్ ట్రైట్స్ యాక్చువల్గా మేము హైదరాబాద్ రీచ్ అవ్వడానికి నైట్ 9 o'clock అయింది. బట్ వీళ్ళు ఉన్న కమ్యూనిటీలోకి రీచ్ అవ్వడానికి మాకు 11:30 అలా టైం పట్టింది. ఎందుకంటే వీళ్ళు సిటీ అవుట్స్కట్స్లో ఉంటారు, మై హోమ్ ట్రైట్స్లో. సో అక్కడే మాకైతే క్లబ్ హౌస్లో రూమ్ అయితే బుక్ చేశారు. మొత్తం ఒక 5-6 రూమ్స్ అయితే బుక్ చేశారు అందరికీ. మా మమ్మీకి ఒక సపరేట్ రూమ్, మాకు ఒక రూమ్ అండ్ వాళ్ళ చుట్టాలకి కొంతమందికి సపరేట్ రూమ్స్ అయితే ఇలా బుక్ చేశారు, ఒక 6 రూమ్స్ అలా. సో ఇప్పుడు మేమున్న రూమ్ అయితే మీకైతే హోమ్ టూర్ అయితే చూపిస్తున్నాను. ఈ రూమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఆ కమ్యూనిటీలోనే రూమ్. ఈ రూమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. సో బెడ్ అండ్ మనకు టీవీ ప్రొవైడ్ చేస్తారు, కెటిల్ అండ్ వాటర్ బాటిల్స్ ఇలా అన్నీ ప్రొవైడ్ చేశారు. అల్మిరా కూడా ప్రొవైడ్ చేశారు. మనం తీసుకొచ్చిన సామాన్ కానీ ఏవైనా బ్యాగ్స్ కానీ అన్నీ పెట్టుకోవచ్చు ఇందులో. సో పక్కకే ఒక పెద్ద మిర్రర్ ఉంటుంది అండ్ పక్కన ఎదురుగానే వాష్రూమ్స్ ఉంటాయి. చాలా బాగుంది రూమ్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. సో అలా మేమైతే ఈ రూమ్లో 11:30కి రీచ్ అయిపోయాం. సో ఇక రెస్ట్ అయితే తీసుకున్నాం, ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోయాం కదా మేము. సో రెస్ట్ అయితే తీసుకున్నాం. సో నెక్స్ట్ డేనే మ్యారేజ్ ఉంది. నెక్స్ట్ డే 6 o'clockకి అలా ఎంగేజ్మెంట్ ఉంది యాక్చువల్గా. బట్ ఇక మేము ఎంగేజ్మెంట్కి అయితే అటెండ్ అవ్వలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ మాకు పడుకునేసరికి 1 o'clock అయింది. సో మళ్ళీ పిల్లలు అంతా పొద్దున లేవరు కదా అని చెప్పేసి ఎంగేజ్మెంట్కి అయితే అటెండ్ అవ్వలేదు. డైరెక్ట్ మ్యారేజ్కే అటెండ్ అవుదామని ప్లాన్ చేసుకున్నాము. సో ఇక్కడ అయితే ఈ రూమ్ అయితే షూట్ చేస్తున్నాను నేను. చాలా బాగుంది రూమ్స్. అండ్ ఈ కమ్యూనిటీ స్పెషాలిటీ ఏంటంటే ఇందులోనే అన్నీ ఉంటాయి. పార్క్, డాక్టర్ కానీ, మెడికల్స్, సూపర్ మార్కెట్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి. చాలా బాగుంది. కమ్యూనిటీ మొత్తం తిరిగాము మేము, ఒక రౌండ్ అయితే వేసాం. చాలా బాగా అనిపించింది నాకైతే. మనం ఒక్కసారి కమ్యూనిటీలోకి ఎంటర్ అయితే మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్నీ ఇందులోనే దొరికిపోతాయి. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఇలా షూట్ చేసాం. మార్నింగే ఇలా కమ్యూనిటీ మొత్తం విండో నుండి అయితే షూట్ చేసాం. పార్క్ ఉంది అండ్ పక్కన పెద్ద పెద్ద బిల్డింగ్స్. సో టవర్ 1లో మా వదిన వాళ్ళ మమ్మీ వాళ్ళ హోమ్ ఉంది. 11th floorలో ఉంటుంది టవర్ 1లో. మొత్తం ఇందులో 10 towers అలా ఉన్నాయి. సో ఫస్ట్ టవర్ వీళ్ళదే అన్నట్టు. సో ఇలా పక్కకి క్లబ్ హౌస్ ఉంటుంది. సో ఫంక్షన్స్ అయితే మనం ఈ క్లబ్ హౌస్లో రూమ్స్ బుక్ చేసుకొని వాడుకోవచ్చు. సో అంతలోపే నేనైతే ఫ్రెష్ అయిపోయాను, పిల్లలకు ఫ్రెష్ అప్ చేశాను అండ్ కొంచెం రెడీ చేశాను పిల్లలకు. బట్ నేనైతే జస్ట్ శారీయే వేర్ చేశాను, ఇంకేం రెడీ అవ్వలేదు. సో అంతలోపే టిఫిన్స్ వచ్చాయని చెప్పేస్తే కిందికి వెళ్ళి మేము టిఫిన్ అయితే చేసేస్తున్నాం. మంచిగా ఇడ్లీ, వడ, పొంగల్ అండ్ సిరా, సాంబార్, చట్నీ అండ్ అల్లం చట్నీ అయితే ఇచ్చారు. చాలా బాగున్నాయి టిఫిన్ ఐటమ్స్ అయితే మాకైతే చాలా బాగా నచ్చినాయి. సో అలా మేమందరం కలిసి అయితే టిఫిన్ అయితే చేస్తున్నాం. మా వదినే ఏదో పూజలో ఉంది. సో మా అన్నయ్య మేమందరం కలిసి అయితే ఇలా టిఫిన్ చేస్తున్నాము. టిఫిన్ ఐటమ్స్ అయితే చాలా బాగా నచ్చాయి. లాస్ట్లో మనకు కాఫీ అంటే కాఫీ, టీ అంటే టీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో బట్ మేమైతే టిఫినే చేశాను. ఏ కాఫీ ఎలాంటివి ఏమి తీసుకోలేదు. యాక్చువల్గా నేను కాఫీ, టీ తాగను కాబట్టి అవి అలాంటివి ఏవి తీసుకోలేదు. జస్ట్ టిఫిన్ చేసేసి ఇక మేము రెడీ అవ్వడానికి వెళ్తున్నాము. అంతలోపు మా కోడలు వచ్చింది చూడండి. ఇక్కడ చాలా సతాయిస్తుంది. మా వదినకి అస్సలు రెడీ అవ్వడానికి ఇవ్వడం లేదని చెప్పేసి తినడం లేదు. సో అందుకే మా అన్నయ్య ఇలా కొంచెం తినిపిస్తున్నాడు. యాక్చువల్గా మేమే తినిపించే వాళ్ళం, బట్ మా ఎవ్వరి దగ్గరికి రావట్లేదు తను. సో మా వదిన అండ్ మా అన్నయ్య దగ్గరనే ఉంటుంది. సో అలా మేమైతే తనకు తినిపించేసిన తర్వాత పిల్లలు కాసేపు ఆడుకుంటా అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాము. బట్ డ్రెస్సెస్ అన్నీ ఖరాబ్ అవుతాయని చెప్పేసి మళ్ళీ రిటర్న్ రూమ్కే వెళ్ళిపోయాము. సో హోప్ యూ లైక్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.